ఈజ్ మార్నింగ్ అందరికీ నిన్న డబుల్ హెడర్ జరిగింది. మదర్స్ డే డబుల్ హెడర్. టాపిక్కి వెళ్ళిపోతే ఐపీఎల్లో నిన్న 53 మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. 20 ఓవర్స్లో ఎల్ఎస్జీ వచ్చేసి 203 ఫర్ 8, సిఎస్కే వచ్చేసి 208 ఫర్ 5. ఇది వచ్చేసి ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో జరిగింది. నెక్స్ట్ స్కోర్ కార్డులోకి వెళ్తే చెన్నై సూపర్ కింగ్స్తో టాప్ స్కోరర్ వచ్చేసి ఉర్విల్ పటేల్. ఇంకా పెద్ద టాప్ స్కోరర్ ఎవరు కొట్టలేదు. రిచార్జ్ గైక్వాడ్ ఏదో కొంచెం ఆదుకున్నాడని చెప్పుకోవాలి. నెక్స్ట్ అటు నుంచి వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్లో జోష్ ఇంగ్లీష్ మాత్రమే టాప్ స్కోరర్. ఎస్ అహ్మద్, అతను షాబాజ్ అహ్మద్ 43 రన్స్ కొట్టారు. నిన్న బౌలింగ్ చెన్నై సూపర్ కింగ్స్లో ఏ హుస్సేన్ 0, ఎం చౌదరి 0, అంష్ కంబోజు 2 వికెట్స్, ఎన్ అహ్మద్ 1 వికెట్, జే ఓవర్టన్ 3 వికెట్స్. నెక్స్ట్ సూపర్ కింగ్స్కి ఎల్ఎస్జీ బౌలింగ్ షమ్మి ఏం కొట్టలేదు. యాదవ్, ప్రిన్స్ యాదవ్ 0, దిగ్వేష్ రతి 2 వికెట్స్, అవేష్ ఖాన్ 1 వికెట్, షాబాజ్ అహ్మద్ 2 వికెట్స్. ఏడెన్ మెక్కడం వేసాడు కానీ 2 బాల్స్ 2 సిక్స్లు కొట్టుకున్నాడు, 2 వైడ్స్ వచ్చినాయి. ఇది నిన్న ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ డబుల్ హెడర్లో ఒకటి. ఇంకోటి ఎంఏ వర్సెస్ ఆర్సీబీ. ఇది వచ్చేసి షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ రాయ్పూర్, అటల్ నగర్, నవరాయ్పూర్లో జరిగింది. ఛత్తీస్గఢ్ దగ్గరలో ఇది. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. స్కోర్స్ చూస్తే ముంబైలో ఆర్సీబీలో టాప్ స్కోరర్ కునాల్ పాండ్యా, ఇంకా తర్వాత పెద్ద ఇవ్వడానికి కొట్టలేదు. ముంబై ఇండియన్స్లో నమన్దీరు, తిలక్ వర్మ ఇద్దరు టాప్ స్కోరర్స్. మిగతా వాళ్ళు పెద్ద ఏం కొట్టలేదు. బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, జోష్ హెజ్ల్వుడ్ 1, ఆర్ సలాం 1, రోమియో షెపర్డ్ 1. ఇది ఆర్సీబీ బౌలింగ్. ముంబై బౌలింగ్ వచ్చేసి దీపక్ చహర్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 0, సిహెచ్ బోస్ 4 వికెట్లు, విలియం జాక్స్ 0, ఏకా సింగర్ 1, ఆర్ పవార్ 1. ఇది నిన్న డబుల్ హెడర్. నిన్న నా ఫేవరెట్ సిఎస్కే అండ్ ఆర్సీబీ రెండైతే గెలిచినాయి. నాకు కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. ఈ పాయింట్స్ టేబుల్ కూడా చెప్పేస్తాను, కమలా పని అయిపోయింది. పాయింట్స్ టేబుల్ వచ్చేసి సిఎస్కే 5th ప్లేస్లో ఉంది 12 పాయింట్స్తో. ఆర్సీబీ 14 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ ఎస్ఆర్హెచ్, థర్డ్ ప్లేస్ జీటీ, 4th ప్లేస్ పంజాబ్ కింగ్స్. రాజస్థాన్ రోజు 6th ప్లేస్కి వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తానన్నా ఆర్ఆర్ 6 లాస్ట్ కిందకి వెళ్ళిపోయిందని, అలానే జరిగింది. ఇదన్నమాట మ్యాచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.